నువ్వు ఏ సంఘానికైతే వెళుతూ ఉన్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు నిలవబడి ఉన్నావో, ఏ సంఘంలో అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ సంఘంలో అయితే నిరీక్షణ కలిగి ఉన్నావో, ఆ సంఘము మధ్యలో దేవుని యొక్క సంచారం ఉందట. హల్లెలూయా. ఇక్కడ మరి ఆసియాలో ఉన్న ఆ యొక్క ఎఫెసీ సంఘం ఏదైతే ఉందో, స్ముర్నా సంఘం ఏదైతే ఉందో, పెర్గము సంఘం ఏదైతే ఉందో, తుయతైరా సంఘం ఏదైతే ఉందో, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలు ఏవైతే ఉన్నవో, ఈ సంఘాల్లో ఎవరు సంచరిస్తున్నారంటే దేవుడు సంచారము చేస్తూ ఉన్నాడు. దీపస్తంభములు మరి 7 సంఘాలకి సాదృశ్యకరంగా ఉన్నాయి. మరి 7 నక్షత్రాలు, 7 సంఘపు నక్షత్రాలను చేత పట్టుకుని ఉన్నాడు. అంటే 7 సంఘపు దూతలు ఆయన కుడి చేతిలో ఉన్నారు. మరి దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుందంటే సంఘములో ఉంది. అలా చెప్పు సంగతులు ఏమనగా అంటూ, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. హల్లెలూయా. ఎలా ఉంది ఈ యొక్క ఎఫెసీ సంఘం? ఈ యొక్క ఎఫెసీ సంఘానికి ఎవరు రాస్తూ ఉన్నారంటే శిష్యుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. మరి యొక్క ఎఫెసీ సంఘం ఎక్కడుందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక ఏదైతే ఉందో అది ఎఫెసీ సంఘానికి వ్రాయబడిన పత్రిక. ఇక ఎఫెసీ సంఘంలో ఉన్నవారి గురించి చెప్తా వారి యొక్క క్రియలను దేవుడు ఎరుగునని చెప్తున్నాడు, వారి యొక్క కష్టాన్ని ఎరుగునని చెప్తున్నాడు, వారి యొక్క అదేవిధంగా సహనము కూడా నాకు తెలుసని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేమి తెలుసు? వారి యొక్క క్రియలు, ఎఫెసీ సంఘంలో వారి యొక్క క్రియలు తెలుసు, వారి యొక్క కష్టము తెలుసు, అదేవిధంగా వారి యొక్క సహనము కూడా దేవునికి తెలుసు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రాముఖ్యంగా ఎఫెసీ పట్టణంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను తెలియజేస్తాను. ఎవరెవరు నివసించారంటే ఎఫెసీ పట్టణంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేశాడు. ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేసి మరి ఎఫెసీ పట్టణంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యాలు దేవుని యొక్క ఆత్మను బట్టి అక్కడ జరిగించి అనేకుల్ని కూడా దేవుని వైపు, జీవము కలిగిన దేవుని వైపు త్రిప్పాడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు. మరి యొక్క ఎఫెసీ పట్టణంలో పౌలు ద్వారా జరిగిన సంఘటనలు మనం కొన్ని పరిశీలన చేసినట్లయితే ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం చూద్దాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే 1 నుండి 6 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ అపోల్లో గురించి వ్రాయబడి ఉంది. అంతకుముందే అలెగ్జాంద్రియుడు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఏం చేస్తాడంటే ఎఫెసీ పట్టణానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించిన కొన్ని సంగతులు అతనికి తెలిసినవి